హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కోల్డ్ కిచెన్. ఈరోజు కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అయినా పర్వాలేదు, మనకు అన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ నేను వచ్చే వరకు మా గాయత్రి నాకన్నా ముందు లేచి బియ్యం పెట్టేసిన పొయ్యి మీద. అండ్ ఈరోజు స్నాక్ అయితే ఇవి అయితే బూస్ట్ ప్యాకెట్లు అనమాట. అంటే అవి ఇది నైట్ చేసిన సొరకాయ శనగపప్పు కర్రీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉండే కూడా. కాకపోతే అది ఎండాకాలంలో తినాలి, కానీ ఎండాకాలంలో చాలా రేట్ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ, చలికాలంలో ఎక్కువ వస్తుంది. అండ్ బయట యూజువల్ ఎలా ఉందో చాలా బాగుంది. చలికాలం తింటే అది ఇంకా చల్లగా ఉంటుంది అంటారు, సర్ది అవుతుంది అని. సర్ది ఏం అవ్వదు. అవన్నీ కల్పిత మాటలే. అండ్ ఇక్కడ నేను పాల కోసం వాటర్ పెట్టేసి దాంట్లో పాలు పోసేస్తాను. ఇంకా డైలీ డికాషన్ కోసం మరగడానికి పెడతా కదా, అలానే అలవాటైంది. యాక్చువల్గా పాలు కూడా పోసేయాల్సినవి, ఇంకా కొన్ని గిన్నెలు కనిపించినాయి, ఇంకా సదిరేసి పాలు పోసేసిన దాంట్లో. పాలల్లో కూడా కొన్ని మిరియాలు పౌడర్, కొంచెం పసుపు కూడా వేసుకొని తాగొచ్చు. కొందరికి మిరియాలు పడతాయి, కొందరికి పసుపు పడదు. అలా చూసి ఎవరికి ఏది సూట్ అయితే అది తాగలే, లేని రిస్కులే చేయొద్దు. కాకపోతే మిరియాలు అయితే అందరికీ పడతాయి. ఈ చలికాలంలో మిరియాలు, వర్షాకాలంలో అలా వేసుకొని తాగితే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ వెళ్తూనే ఉంటాయి ఏదో ఒకటి గిన్నెలు అయితే. మేలుకున్నంత కిచెన్లో ఉన్నంత సేపు ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది, ఇక్కడ కడుగుతానే ఉంటా. అండ్ ఇక్కడ మా గాయత్రి వచ్చింది, నీళ్ళు వేడి పెట్టుకుంటుంది. నేను సాయంత్రం స్నానం చేయలేదు, చల్లగా ఉందని, పొద్దున్న చేస్తాను. అండ్ ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగేసి బయట వచ్చేసిన. బయట మొత్తం ఒకసారి మీకు చూపించేసి బయట ఊడ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా పొద్దున్నే బయటికి రావడం. పొద్దున్న అంటే కొంచెం లేట్గా. అండ్ ఇక్కడ నాకు మా గాయత్రికి పాలు బూస్ట్ కలిపేసిన, అన్నం కూడా అయిపోయింది, చాయ్ పెట్టేసిన. నేను మా గాయత్రి తాగేస్తున్నాము. నీళ్ళు వేడవుతున్నాయి, కానీ ఇక్కడ ముచ్చట్లు అవుతున్నాయి అనమాట. లేట్ లేచినప్పుడు అన్నీ లేట్ అవుతాయి, తొందరగా లేచినప్పుడు అన్నీ తొందరగా అవుతాయి. అది ఎందుకో మళ్ళీ బయట వచ్చి మళ్ళీ సతాయిస్తుంది అనమాట మాకు 2 రోజుల నుంచి. అంటే ఫోన్లో అలారం పెట్టుకుంటాం, కానీ అయినా కొంచెం వాచ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వెనకకి వెళ్ళిపోయింది. ఈరోజు బాక్స్లో కూడా ప్యాక్ చేస్తున్నా. డైలీ అయితే ఈ వీడియో చూపించాను మీకు, ఈరోజు చూపిద్దామని. వేడివి ఉన్నప్పుడే ఒక 5 నిమిషాలు అయినాక, అన్నమైనాక బాక్స్ ప్యాక్ చేసేస్తా. ఇలా కవర్లు పెట్టి మూతలు పెట్టండి, అంటే మంచి కవర్లు ఉంటాయి కదా, మన ఇంటికి ఏదో ఒకటి తీసుకొని వస్తాం. కర్రీ అనేది లీక్ అవ్వదు. మా ఇంట్లో ఎంత మంచి బాక్సులు తెచ్చినా ఖచ్చితంగా కర్రీలు అయితే లీక్ అవుతాయి. అండ్ ఇక్కడ వీళ్ళైతే రెడీ అయిపోయినారు, వెళ్తున్నారు. ఈరోజు కూడా లేట్ అయింది, కొంచెం తెల్లారిపోయింది చూడండి. లిఫ్ట్ పనిచేస్తుంది కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళిపోతారు వీళ్ళు. బయట అయితే బీభత్సంగా అసలు మంచు కనిపిస్తుందంట, అసలు రోడ్లు కూడా కనిపించట్లేదు, అంత చీకటిగా మబ్బుగా ఉందంట. 6:30, 6:20 చూపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే 6:40 అవుతుంది. చెప్తున్నా కదా, ఇది మళ్ళీ మోసం చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ లేవగానే ఫస్ట్ అయితే మన ఎనర్జీ బూస్ట్ చాయ్ తాగేసిన. బూస్ట్ తాగినాక ఇప్పుడు చాయ్ తాగాను అనమాట. అండ్ ఎండ చూడండి బయట ఎలా వచ్చిందో, బాగా వచ్చింది ఎండ. బయట చాలా బాగుంటుంది, కాకపోతే ఇంట్లో మాత్రం చల్లగా ఉంటుంది. ఎండాకాలం బాగా బెనిఫిట్ అనమాట. బయటికి వెళ్ళలేము అప్పుడైతే, అసలు చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు మేము సమ్మర్ హాలిడేస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి వెళ్ళినాము, మధ్యాహ్నం టైంలో 2 సార్లు వెళ్ళాము అనుకుంటా, చుక్కలు కనిపించినాయి. అండ్ ఇక్కడ మా గరాల పట్టి పనిలో పెట్టేసిన అనమాట. వాషింగ్ మిషన్ ఒక రౌండ్ బట్టలు అయితే. నేను డైలీ బట్టలు వేయను, 2 డేస్కి ఒకసారి వేస్తాను, డే బై డే వేస్తాను అనమాట, సరిపోతాయి మాకు. మా వాషింగ్ మిషన్ కెపాసిటీ ఒక 2 డేస్కి సరిపోయిన బట్టలు అయితే పిండేస్తాను అనమాట. అండ్ యాజ్ యూజువల్గా ఇదే పని అనమాట మనది. ఇవైతే నిన్న పిండేసిన, కాకపోతే ఎండ తగలలేదు. ఇంకా నేను లేచి పొద్దున ఆరేసినా కూడా ఎండ రావట్లేదు, ఎందుకు అలిగినట్టుంది ఎండ. ఎండాకాలం అయితే బాగా వస్తుంది. వర్షాకాలం కొంచెం పర్వాలేదు, అప్పుడిప్పుడు ఎండ వస్తుండే. ఇవన్నీ తీసి ఆరేసేదాన్ని బయట, మెత్తలతో సహా అన్నమాట. ఇంట్లో ఉన్న బెడ్షీట్లు, మెత్తలు అన్నీ. మా పక్కన కూడా ఒక 2-3 ఫ్లాట్ వాళ్ళు రాలేదు, వాళ్ళ ఇంటి ముందు వరకు అన్నీ ఆరేసేదాన్ని డైలీ. ఇక రావట్లేదు అనమాట, అస్సలు రావట్లేదు ఎండ. చల్లగా మబ్బులు ఈరోజు సాయంత్రం కూడా మా ఇంట్లో
మా మా ఇంటి దగ్గర వర్షం కూడా పడ్డది, సన్నగా చినుకులు. అన్నీ ఊడ్చేటప్పుడే అక్కడొకటి ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఏ రోజు చెయ్యొద్దు ఇలాంటివి అన్నప్పుడు అదే రోజు మనం చేతులు పోతాయి అన్నమాట. మంగళవారం, శుక్రవారం, శనివారం అలాంటివి చేయరు కదా, దులపడం అలాంటివి. అదే రోజు మనకు చేయాలనిపిస్తుంది. అయినా ఎక్కువ ఉండలేండి మా ఇంట్లో, అప్పుడప్పుడే తీసేస్తా కొంచెం రాగానే. నేను ఇక్కడ టేబుల్ కూడా క్లీన్ చేసేస్తున్నా. అన్నీ క్లీన్ చేసేసి ఈ మ్యాట్లు దులిపేసి బయట వేసేస్తే ఇంకా ఊడ్చుకోవడమే. కింద అయితే విపరీతమైన చల్లగా ఉంది అసలు. ఇక్కడ హాల్లో అయితే పర్వాలేదు, ఇంకా మంచి ఎండిపోయి ఉంటుంది. కిచెన్లో అయితే ఎన్ని టైం పచ్చిగా ఉంటుంది. మెయిన్ చెప్పులు లేకుండా అస్సలు ఉండలేము. హాల్లో అయితే కిచెన్లో అయితే 3 బట్టలు వేస్తాం అనమాట. డోర్ దగ్గర ఒకటి, పొయ్యి ముందర ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 3 బట్టలు వేసినా కూడా అంటే కాళ్ళకు చల్లగా తగలకుండా. అండ్ ఇక్కడ కొంచెం అన్నం కూర ఉన్నాయి, తీసేసి ఇంకా మళ్ళీ ఇంకొక రౌండ్ కడగడం. అప్పుడే పొయ్యి కూడా మొత్తం తూడ్చేసి రుద్దేసి కడిగేసి, కడగడం కాదు తుడడమే, రుద్దేసి తుడిచేస్తా. డైలీ తుడిచేస్తే ఏంటంటే మనకు కాక్రోచెస్ ఎక్కువ కనిపించవు, ఉంటాయి. మనం లైట్ ఆఫ్ చేయంగానే ఫుల్ వస్తాయి. లైట్ వేయంగానే మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడనే పారిపోతాయి అన్నమాట. బతుకుతున్నాయి అవి కూడా. ఏం చేయలేము వీటిని. ఇంతకుముందు అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎలుకలతో చాలా టార్చర్ ఉండే. పందికొక్కులు, ఎలుకలతో అమ్మ నరకం చూసినాం అనమాట. చాలా చాలా రకంగా అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినాయి. ఇక్కడైతే ఎలుకల ప్రాబ్లం లేదు, ఇక్కడ ఓన్లీ కాక్రోచ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ పట్టేసిన, మాకు ఇవే వాటర్ తాగడానికి కూడా. అందు గురించి నేను డైలీ వేడి చేస్తామన్నమాట, కొనుక్కోము. ఎందుకంటే ఫిల్టర్ వాటర్ హెల్త్కి మంచిది కాదు, అది ఓవర్గా ఫిల్టర్ చేస్తే దాంట్లో ఎలాంటి మినరల్స్ ఉండవు. దానివల్ల మనకు బోన్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని చేతితో పిండే బట్టలు ఉండే, అన్నీ పిండేస్తున్నా. బయట రుద్దేసి కడిగేస్తా డైలీ. మళ్ళీ కడగకుంటే మొత్తం పాకర పట్టేస్తుంది అనమాట. ఇంకా చేతితో పిండేసి మొత్తం కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తా ఊడవడం. ఇంకా మా అమ్మ వాళ్ళ రూమ్లో కిచెన్, హాలు, ఇంకో బెడ్రూము, బయట ఇంకా సేమ్ అనమాట. తూడ్చేటప్పుడు మాత్రం రివర్స్ ఉంటుంది. ఫస్ట్ హాల్ దూడ్చేసి, రూమ్ దూడ్చేసి, కిచెన్ తుడిచేస్తా. లాస్ట్లో బెడ్రూమ్ తుడుస్తా. ఒకసారి కిచెన్ తుడుస్తా. కాకపోతే కిచెన్ డైలీ తుడిచినట్టే ఉంటుంది మా ఇంట్లో. డైలీ ఎనీ టైం తుడిచినట్టు కాదు, కడిగినట్టే ఉంటుంది. దాన్ని తుడిచినా తుడకుండా ఒకటే అనమాట. తుడవాలి, ఇంక అన్ని తుడిచినప్పుడు అది తుడకుంటే ఫీల్ అవుతుంది అన్నట్టు తుడిచేస్తూనే ఉంటా. ఇంకంతా ఉచ్చుకోవాలి. అసలు స్వెటర్ లేకుండా ఈ టైం కూడా ఉండలేకపోతాను. కాకపోతే మరీ స్వెటర్లు వేసుకుని జిడ్డుగా కనిపిస్తే బాగుండదని బలవంతంగా చలి పెడుతున్నా కూడా ఇంకా స్వెటర్ తీసే పని చేసుకుంటున్నాను నేను. మరి మీకు చూడడానికి బాగుండదని అక్కడనే తాడి మీద వేసేసాను చూడండి. దాన్ని వేసుకుందామని మనసు అదవుతుంది. కాకపోతే ఇంకా మరి జిడ్డు ముక్కలు బాగుండదు అన్నట్టుగా సేమ్ ఊడ్చేసి బయట అయితే ఊడ్చేయాలి. పొద్దున ఊడుస్తా, ఇంకా మళ్ళీ ఊడవాలి. లేచేవరకు మళ్ళీ అన్ని ఎంటికలు, దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఫుల్ వచ్చేస్తుంది. మీది కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా కోసం ఒక చిన్న లైక్ చేయండి కంపల్సరీ. అండ్ ఈ మ్యాట్ మీద అయితే మన తలలో లేని ఎంటికలు అక్కడ ఉంటాయి అన్నమాట. అన్ని ఎంటికలు ఉంటాయి అక్కడ. ఎట్లా పోతే అర్థం కాదు. నేను దువ్వుకున్నప్పుడల్లా ప్రతి ఒక్క వెంట్రుక ఏరి మరీ తీసేస్తా. అయినా అక్కడ ఎట్లా వెళ్తాయో అర్థం కాదు, చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ బట్టలు కూడా అయిపోయినాయి. మీకు ఇందాక చూపించిన చీరకు నేను మొత్తం తాడు కట్టి వేసిన అనమాట, చిక్కులు పడకుండా. దాంట్లో చాలా దుమ్ము ఉంటుంది, అది కూడా చూపించిన కదా మీకు. దుమ్ము కూడా తీసేయాలి డైలీ తీసేస్తాను. అండ్ ఇక్కడ చీర ఆరేస్తుంటే పోతా ఉంది అనమాట. చీర వేసి దాని మీద బట్టలు ఆరేస్తా. గాలి చాలా వస్తుంది, అసలు మొత్తం బట్టలు రివర్స్గా పడిపోతున్నాయి. ఒక్క ప్యాంట్ వేయడానికి ఎంత టైం పట్టింది చూడండి నాకు.
ఇంత వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయంగా కూడా మళ్ళీ అస్సలు ఆగదలేదు గాలి వల్ల. ఇంకా అవి లావు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపుతుంది. ఇటు వేస్తే అటు పడుతుంది, అటు వేస్తే ఇటు పడుతుంది. కొంచెం మనకు మనీ ఉంటే చాలామంది ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ కూడా చేయించుకున్నారు. మినిమం ఒక 2000 ఉంటే అలాంటి స్టాండ్ కూడా పెట్టించుకోవచ్చు. ఎప్పుడు వేసుకైనా వేసుకోవచ్చు, చూడకుండా పర్వాలేదు, ఇంకేం పడే టెన్షన్ ఉండదు. ఇంకా ఆరేసేటప్పుడు చీరకు తాడు ఉంది కదా, తీసేసి ఆరేస్తా. మరి గట్టిగా కట్టేయద్దు, దాన్ని ఊపిరాడకుండా కొంచెం ఫ్రీగానే కట్టాలి. లేదంటే బట్టలకున్న మురికి అంతా దాంట్లోనే వెళ్ళి ఇరుక్కుంటుంది. అది ఆ పార్ట్ క్లీన్ అవ్వదు మళ్ళీ. ఇక్కడ కొన్ని నీళ్ళు పడుతున్నా. ఇక్కడ ఒక టబ్ ఉంటుంది అనమాట, డైలీ వాడుకుంటాము. ఒకవేళ వాడకుంటే బయట బాల్కనీలో కూడా ఇంకో బకెట్ ఉంటుంది, దాంట్లో పోసేసి డైలీ ఫ్రెష్ వాటర్ పట్టి పెట్టుకుంటా. అంటే ఎమర్జెన్సీకి అనమాట. వాటర్ రాకుంటే ఒకవేళ ఒక్కొక్కసారి గంట పడుతుంది, ఒకసారి పొద్దున్నే వేస్తే సాయంత్రం వేస్తారు. టైం చూడండి 12:30 అవుతుంది. దాంట్లో అంటే 1 అవుతుంది అనమాట. పని అంతా అయిపోయింది, చూపిస్తున్నదే మీకు నేను. ఇంకా లేవలేదు మా ఇంట్లో. నేనైతే లేచినాను, పొద్దున్నే లేచినా, పడుకున్నా, మళ్ళీ లేచిన. ఇవన్నీ పనులు అయిపోయినాయి. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఆరుతుందనమాట. ఒక 2-3 గంటలు ఆరినాక సాయంత్రం 5-6 గంటలకు అట్లా దాన్ని ప్యాక్ చేసేస్తా డైలీ. లేదంటే దుమ్ము అవుతుంది. చూడండి బయట ఎండ ఎంత కడక్గా ఉందో, చూడడానికి ఎంత కడక్గా ఉందో, రియల్గా కూడా అంతే కడక్గా ఉంది. అండ్ ఈరోజు మాకు కొంచెం చిన్న ఒకేషన్ ఉంది కింద అంటే మా బ్లాక్లో. దాని గురించి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యానమాట ఈరోజు. పని అంతా చేసుకుని ఇంకా అక్కడే లంచ్ అనమాట. లంచ్ ఏం చేయలేదు, మీకు ఈవినింగ్ బ్లాగ్లో లంచ్ వీడియో రాదనమాట. డైలీ కొంచెం చిన్న క్లిప్స్ పెడతా కదా లంచ్వి. ఈరోజు రావన్నమాట. ఈరోజు అంటే రేపు ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా పొద్దున్నే వెళ్ళినట్ట చాలామంది, నాకు తెలియక నేను చాలా లేట్గా వెళ్ళాను. 2 అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మీకు డైలీ చెప్తా కదా, అది చెప్పలేకపోయినా, ఎందుకంటే అదే చిన్న ఒకేషన్ ఉంది కదా, దానిదే సౌండ్లు వస్తున్నాయి. ఏం మాట్లాడలేకపోతున్నాను నేను ఆ సౌండ్ వల్ల. అది చెప్తున్నాను మీకు. ఇక్కడ కింద చాలా సౌండ్లు వస్తున్నాయి, మీకేం చెప్పినా వినిపించదు, వాయిస్ ఓవర్ చెప్తాను. ఇంతవరకు మీరు మా వీడియో చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.